ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 20వ తారీఖు బుధవారం, చవితి తిథి ఈరోజు ఉదయం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి, పునర్వసు నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జనసహకారం బాగుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జనసహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయములో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. దశమములో రాహు సంచారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల వల్ల నూతన అవకాశాలు అందుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. లాభములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. ద్వితీయములో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపము, అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జనసహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. మనసుకు నచ్చే సంఘటన ఒకటి జరుగుతుంది. లాభములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. భాగ్యంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమలా స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున దశమములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మీ మాట కూడా విలువ పెరుగుతుంది. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, జన సహకారము బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటా బయట కూడా విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలన్నీ సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలుగుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యములో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, తండ్రితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి బుధవారం రోజున షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు.
వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. ధైర్యంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల వల్ల విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో నష్టాన్ని కలుగజేస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారంలో నూతన అవకాశాలుగా అందుకునే పరిస్థితి ఉంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు ఈరోజు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషిస్తారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలు అందుకుంటారు. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల ఫలితం ఒకటి అందుకుని మీరు నిరాశను పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము కానీ వడ్లను కానీ ఈరోజు పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున షష్టమములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలను అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల ఆత్మీయులతో అపార్థాలకు అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను పేదవారికి కానీ గురువులకు కానీ దానాలు చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ మీకు సానుకూలంగా ముందు సాగుతాయి. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. చతుర్థములో శని సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, పనివారి సహకార లోపం వల్ల పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఈరోజు కాలం గడుపుతారు. శని భగవానుడు, చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. పంచమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలను అనగా బొబ్బర్లను బాగా ఉడికించి
బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, జన సంబంధాలు పెరగడము, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సృజన సహకారంతో చాలా పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు బసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.